హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సిలో మనకు సైకాలజీకి సంబంధించి ఏ టాపిక్స్ వస్తాయి అనేసి క్లియర్గా చూద్దాము. ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి సపరేట్గా అయితే మీకు సిలబస్ ఏమేమి ఉంటుందని చెప్పేశానండి. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే మొత్తం సైకాలజీ అంతా చదవాలా టెట్కి చదివినట్టు అనేసి అడుగుతున్నారు. సో మనకు డిఎస్సిలో వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించి ఏ టాపిక్స్ అనేసి సిలబస్ అయితే ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో దాంట్లో సిలబస్ని మనము తెలుగులో చూద్దాం ఒకసారి. చాలామంది తెలుగులో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఇంగ్లీష్ చూసి తర్వాత తెలుగు కూడా నేను చెప్తానండి క్లియర్గా. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు డిఎస్సిలో సైకాలజీలో మనకి ఏ టాపిక్స్ వస్తాయి అనేటటువంటి డైలమా అనేది పోతుంది. సో ఒకసారి అయితే వీడియో క్లియర్గా అయితే చూడండి. ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి ఈ 4 టాపిక్స్ ఉంటాయండి. ఎడ్యుకేషన్ సైకాలజీలో చూసుకుంటే ఎస్జిటి వాళ్ళు ఈ 4 టాపిక్స్ చదవాలి. ఎస్ఏ వాళ్ళు అనుకోండి మీకు ఓన్లీ ఈ 3 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఏముంటాయండి మీకు? ఎస్ఏ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఎస్ఏ వాళ్ళకు వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు, లెర్నింగ్ అంటే అభ్యాసనానికి సంబంధించి, పర్సనాలిటీ మూర్తిమత్వానికి సంబంధించి ఎస్ఏ వాళ్ళకు ఉంటుందండి. ఎస్జిటి వాళ్ళకు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కూడా ఉంటుంది. ఈ 4 కూడా ఉంటాయి. అంటే శిశు వికాసానికి సంబంధించి ఎస్జిటి వాళ్ళు చదవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే శిశు వికాసానికి సంబంధించి మనం ఏం చదవాలంటే డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెన్స్ట్రేషన్ అండ్ కాన్సెప్ట్ అండ్ నేచర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజికల్, సైకలాజికల్ అలాగే సోషలాజికల్, ఎమోషనల్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్, ఫిజికల్ అండ్ మోటార్ స్కిల్స్ వరకు చదవాలి. అంటే ఏంటి ఇక్కడ మనకు పెరుగుదల, వికాసము, పరిపక్వత భావనలు, వికాస సూత్రాలు, వాని విద్యా ప్రయుక్తము, పెరుగుదల, వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు, అలాగే అవి ఏంటివి బయాలజికల్ అయిన అంటే జైవిక, మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాలు. నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ అండ్ మోటార్ స్కిల్స్ అండి, శారీరక చలన, ఉద్వేగ నైతిక వికాసాలు ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఇన్ఫాంటసీ అంటే శైశవ దశ, బాల్య దశ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి ఎర్లీ చైల్డ్హుడ్, నెక్స్ట్ లేట్ చైల్డ్హుడ్, నెక్స్ట్ వచ్చేసి అడాలసెన్స్ కౌమార దశ గురించి, అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ వరకు ఏంటి మనకు శైశవ దశ, బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ వరకు. నెక్స్ట్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్స్లో వికాస అవగాహన వికాస దశలు, నెక్స్ట్ పియాజే, నెక్స్ట్ కోల్బర్గ్, నెక్స్ట్ చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ ఇవన్నీ మనం కంపల్సరీగా చదవాలండి. ఈ సిద్ధాంతాలు పియాజే, కోల్బర్గ్, చోమ్స్కీ, నెక్స్ట్ కార్ల్ రోజర్స్, ఎరిక్సన్కి సంబంధించి ఈ సిద్ధాంతాలు కూడా చదవాలి. ఇది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్కి సంబంధించి. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలండి. సో దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారు? ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తి అంతర్గత భేదాలండి. మీనింగ్స్ అంటే వాటి యొక్క అర్థాలు, నేచర్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విత్ స్పెషల్ ఎంఫసైజ్ టు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేసి ఇచ్చారు. అంటే మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి ప్రజ్ఞా రకాలు, స్వభావము, ప్రజ్ఞా సిద్ధాంతాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఐక్యూ ప్రజ్ఞ గురించి, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి అంటే ప్రజ్ఞా లబ్ధి గురించి అండి. ఈక్యూ నెక్స్ట్ క్రియేటివిటీ, యాప్టిట్యూడ్, నెక్స్ట్ ఇంట్రెస్ట్కి సంబంధించి అంటే ఉద్వేగ లబ్ధి ప్రజ్ఞ, సృజనాత్మకత, ఇంట్రెస్ట్ అంటే వైఖరులు, అలవాట్లు, అభిరుచులు అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషను అంటే మనకు సృజనాత్మకత కానివ్వండి, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు యొక్క తరగతి గదిలో అంతర్భావాలు అని క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ అంటే. సో ఇవి చదువుకోవాలి.
సో వైయక్తిక భేదాల్లో మనకి ఏమేమి ఉంటాయండి? వ్యక్తి అంతర్గత భేదాలు, నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాలు కానివ్వండి, నిర్వచనాలు కానివ్వండి, నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి, నెక్స్ట్ సృజనాత్మకత ఉందండి మనకు సపరేట్గా, వైఖరులు, అలవాట్లు, అభిరుచులు ఇవి కూడా ఉన్నాయి కదా. సో అవి కూడా మనకు దీంట్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెర్నింగ్ అండి. ఇవి మనకు సిద్ధాంతాల గురించి థియరీస్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్స్ అనేసి ఇచ్చారు. అంటే అభ్యాసనం యొక్క సిద్ధాంతాలు. నెక్స్ట్ లెర్నింగ్ కర్వ్స్ అండి, అంటే అభ్యాసన వక్రరేఖలు ఉన్నాయి కదా మనకు. అభ్యాసన వక్రరేఖలు, శారీరక హద్దు, పీఠభూమి దశ ఇవి ఉన్నాయి కదా, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్, ఫేజెస్, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్, అంటే మనకు అభ్యాసనంపై ప్రభావం చూపే కారకాలు ఇవన్నీ నేర్చుకోవాలండి. అభ్యాసన దశలు, అభ్యాసన రంగాలు, టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్స్, అంటే అభ్యాసన బదలాయింపు ఉంది కదా మనకు, అభ్యాసన బదలాయింపు, శూన్య బదలాయింపు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే. నెక్స్ట్ మెమరీకి సంబంధించి అంటే స్మృతి, ఫర్గటింగ్ అంటే విస్మృతి, లెర్నింగ్ అసెస్మెంట్ అండి, అంటే తరగతి గదిలో మనకు స్మృతి విస్మృతి అనేది ఎలా ఉంటుంది దానికి సంబంధించి. క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్, అంటే మనకు స్మృతి విస్మృతి అనేది క్లాస్ రూమ్లో మనం చెప్పినప్పుడు ఎంత ఉంటుంది, చదివినప్పుడు ఎంత ఉంటుంది, చూసి విన్నప్పుడు ఎంత ఉంటుంది, ఇలా అనమాట. నెక్స్ట్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారు, అంటే ప్రత్యేక అవసరాలు గల శిశువు, సమ్మిళిత విద్య ఇవి ఉంటాయి కదా. సో ఇదే అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్సనాలిటీలో మనకు నేచర్, అంటే పర్సనాలిటీ అంటే ఏంది? మూర్తిమత్వం యొక్క నేచర్ అనేది ఎలా ఉంటుందంటే మూర్తిమత్వం లక్షణం ఎలా ఉంటుంది అనేసి అని. క్యారెక్టరిస్టిక్స్ కానీ, అంటే మూర్తిమత్వానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే మూర్తిమత్వ సిద్ధాంతాలండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే మూర్తిమత్వానికి సంబంధించిన కారకాలు. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులండి, అంటే మనకు ప్రక్షేపక పద్ధతులు, అపప్రక్షేపక పద్ధతులు ఉన్నాయి కదా. అంటే మూర్తిమత్వాన్ని మనం ఎలా అంచనా వేస్తాము, ఇతివృత్త గ్రాహక పరీక్ష ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ వస్తాయండి. నెక్స్ట్ మెంటల్ హెల్త్, అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే సర్దుబాటు. స్ట్రెస్, సంఘర్షణ అనమాట. స్ట్రెస్ అంటే సంఘర్షణకు సంబంధించి. నేచర్, సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, అంటే మనకు ఇక్కడ సంఘర్షణ, ఒత్తిడి ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి అండి. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని కూడా మనకు టాపిక్ ఉందండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ని ఎలా మనం మేనేజ్ చేసుకుంటాం, అంటే మన ఉద్వేగాన్ని ఎలా అదుపులో ఉంచుకుంటామో వాటికి సంబంధించి క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కూడా మనకు క్లాస్ రూమ్లో మనము ఎలా అధిగమిస్తాము ఏంటి అనేసి ఇవ్వండి. సో ఇవి మనకు సైకాలజీలో ఉన్న టాపిక్స్. సో క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా సైకాలజీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సైకాలజీకి సంబంధించి ఇవి చదువుకుంటే సరిపోతుందండి. సో మీరు ప్రతి ఒక్కటి కూడా చదువుకోకుండా మీరు ఒకసారి సిలబస్ అనేది పీడిఎఫ్ తీసుకొని మీరు చదువుకునేటప్పుడు ఒక పక్కన పెట్టుకొని మీరు చదివేటటువంటి టాపిక్ ఇక్కడ ఉందా లేదా అనేసి చూసుకోండి. చాలామంది అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని టాపిక్స్ అనేటివి ఉండవు అనమాట. సో అలా ప్రతి ఒక్కటి చదువుకోవడం వల్ల మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు సిలబస్ అనేది చూసుకోండి. మనకు టాపిక్స్లలో ఏమేమి ఉన్నాయి అనేసి చెక్ చేసుకొని ఒకసారి అయితే చదువుకోండి. సో ఇది అండి సైకాలజీకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.